రాష్ట్రంలో దశాబ్ద కాలంలోనే శతాబ్దంలో జరిగే అభివృద్ధి చేశామని కేసీఆర్ చెప్పడం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని 100 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారని దుయ్యబట్టారు. ఆయన కేసీఆర్ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదన్నారు. దళిత బంధు, 2 పడకల గద్దు ఇల్లు, ఉద్యోగాలు కేవలం హామీలకే పరిమితమయ్యంటూ ఆక్షేపించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని కూడా జీవన్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ చేసే అభివృద్ధి ప్రకటనలకే పరిమితమవుతుందని, ఆచరణలో లేదని కూడా ఆయన మండిపడ్డారు. 5-10 కావాలి, 5-3 కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం 14-15లో అధికారానికి వచ్చినప్పుడు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేసి ఇస్తానని చెప్పని పేర్కొన్నాను. 22-23కి వచ్చే వరకు ఏమన్నాడు, వీళ్ళ ప్రభుత్వ స్థలాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేయడం సాధ్యం కావటం లేదు కాబట్టి పూర్తి స్థాయిలో నేను సొంత స్థలాలలో ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి వరకు 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తా అని చెప్పిండు. అంటే 14-15లో 5 లక్షల రూపాయల అంచనాతో నిర్మాణం చేయబడేటువంటి ఇల్లు 22-23కి వచ్చే వరకు అంచనా ఏం పెరుగుతుందా తగ్గుతుంది? 5-10 కావాలి.